31st నైట్ ఫుల్ గా బీర్లు వేసేద్దాం. బీర్లు కదా ఫుల్ వేసేద్దాం. ఈ అమ్మ ఒకవేళ ఇంట్లో దొరికేస్తే కొత్త చింపేస్తారేమో. ఒక 10 సెంటర్ బస్సులు నవ్వులేసి వెళ్దాం. అయినా సరే ఇంట్లో స్మెల్ వచ్చేస్తే 2 పర్ఫ్యూమ్ బాటిల్ కొందాం. తాగేసిన తర్వాత ఫుల్ గా ఒళ్ళంతా కొట్టేసుకుంటే సెంట్ స్మెల్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ని చేసినా సరే ఇంట్లో దొరికేస్తే నేను దొరికేసినా పర్లేదు, నా ఫ్రెండ్స్ అందరూ తప్పించేసుకుంటే. అందుకే సిట్టింగ్ చేస్తున్నప్పుడు ఒక గ్రూప్ ఫోటో దిగుతా. నేను దొరికేసిన వాళ్ళ పేరెంట్స్ కూడా మెసేజ్ పెట్టేస్తా, ఏమండి మీ అబ్బాయి కూడా తాగేసాడండి అని. అంతే, వాళ్ళు కూడా చెత్త కొట్టేస్తారు. ఫుల్ సాటిస్ఫాక్షన్. తాగ వద్దు బా, ఇంట్లో స్మెల్ వచ్చేస్తుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంతులో అది సెంట్. ఇప్పుడు స్మెల్ రాదేసే. ఏం లేదు మామ, నా ఫ్రెండ్ గారిని కొత్త సంవత్సరంలో అన్న మారరా అన్నాను. ఆడ ఆపరేషన్ చేయించుకుని చెక్కగల్లో మారాడు. మారాడు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటాడు తుల్లిగాడు. మామ ముందు వీడియో చూడు. లేదు అని అమ్మ ప్రేమని కోల్పోయామని బాధపడుతున్న ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క అబ్బాయికి చెప్తున్నా, ఈ క్షణం నుండి అలా బాధపడకండి. ఎందుకు అంటే తల్లి ఎవరికైనా తల్లే కాబట్టి మా అమ్మని మీ అమ్మలా అనుకోండి. సో మా అమ్మ మీ అమ్మ అంటే మన అమ్మ. ఆడు పాపం మా అమ్మనే మీ అమ్మ అనుకోండి రా అని కాయలు పిండేశాడు. కానీ ఆడు ఎవడో కామెంట్ పెట్టాడు, అమ్మా ఈ పిచ్చిలంజుడికి మన ఫ్యామిలీ నుంచి డిలీట్ చేసేయమ్మా అంట. పాపరా నానా అత్తులు ఒకసారి ఫోన్ ఇవ్వి. ఫోనా? ఒక నిమిషం నాన్న, అర్జెంట్గా క్రోమ్ హిస్టరీ డిలీట్ చేసి బిట్లున్నాయా? లేవులే. వాట్సాప్ గ్రూప్లో ఎగ్జిట్ అయిపోలే. ముందు అలా పక్క నెంబర్ డిలీట్ చేసి. ఎంతసేపు రా? ఇదిగో నాన్న. టైం అప్పుడే 12:30 అయిపోయిందా? నీ ఫ్రెండ్ ఎవడో మెసేజ్ పెట్టాడురా. వీడి పేరేంటి? లంచ్ లింగం కొడుకు నాన్న. సర్లే ఏం పెట్టాడో చూద్దాం. ఏదో వీడియో రాయి. ఎముకలు గుళ్ళు వేసుకుంటున్నాయంట్రా నాన్న. తాత ఈ మందులు వేసుకో, తెల్లారి లోపు చచ్చిపోతావు. అన్నా తమ్ముడు ఈ మందులు లేవురా, రేపొద్దునరా. అన్నా ఆ మందులు దేనికన్నా? కాయకి తమ్ముడు. ఏం కాయ? తలకాయ తమ్ముడు. వాటకేం కాదు, నీ అబ్బా నేను అడ్రస్ అడుగుతున్నాను రా. ఊహా రేయ్ ఎందుకు నవ్వుతున్నారా? ఏం లేదు సార్. జోక్ ఏంటో మాకు కూడా చెప్పండి రా బాబు, మేము నవ్వుతాం. చెప్పు. ఈడు మిమ్మల్ని చెక్క అన్నాడు సార్. కాదు సార్, ఈడే ముందు మిమ్మల్ని టేకి చెక్క అన్నాడు. అంకుల్ 2 మ్యాంక్స్ హౌస్ క్వార్టర్లు ఇవ్వండి. ఒరే నువ్వు సుబ్బారావు కొడుకువే కదా, ఆగ్రహం మీ నాన్న చెప్తాను. హలో సుబ్బారావు, ఒరే మీ కొడుకు వచ్చి మ్యాంక్స్ హౌస్ క్వార్టర్లు అడుగుతున్నాడు రా. అవునా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే 5 నిమిషాలు అయింది. మరి 5 నిమిషాలు అయితే క్వార్టర్ ఇవ్వకుండా నాకు ఫోన్ చేస్తావేంట్రా ఎర్రి? తమ్ముడు అన్నా కొత్త పగలం చట్టం 2000 కొనేచ్చుకో. ఎవరు కొత్త షర్ట్ ఇంటి దగ్గర నుంచి వేసుకొచ్చాను రా ఎర్రు. అరే అన్నకు అండర్వేర్లు చూపించండి రా.